వాళ్ళకు ఉన్న బినామీలు ల్యాండ్లు రేట్లు పెరగాలనే ఉద్దేశంతోనే అమరావతిని సృష్టించాడు అక్కడ. వాస్తవంగా అతను కనుక విజయవాడ ప్రాంతం మీద గుంటూరు మీద ప్రేమ ఉంటే కనుక విజయవాడ గుంటూరు మధ్యలో క్యాపిటల్ పెట్టచ్చుగా. విజయవాడ గుంటూరు హైవే మధ్యలో కనుక క్యాపిటల్ పెట్టుంటే గుంటూరు విజయవాడ సికింద్రాబాద్ హైదరాబాద్లో కలిసిపోయి ఇది రోజు అమరావతి అని చెప్పిన లోపలికి 40 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోయాం. ఆ లోపలికి వెళ్ళినప్పుడల్లా విజయవాడకి కానీ గుంటూరు కానీ ఉపయోగం ఏంటి, వచ్చిన ఉపయోగం ఏంటి? దానివల్ల ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరానికి ఏం జరగదు, గుంటూరు నగరానికి ఏం జరిగేది కాదు. నిజంగా ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు కనుక చిత్తశుద్ధి ఉండి డీజీపీ ఆఫీసు ఏపీఐసీసీ బిల్డింగ్లు ఏమున్నాయో అదేవిధంగా సెక్రటరియట్ కూడా అక్కడ డెవలప్ చేస్తుంటే 2 నగరాలు కలిసిపోయాయి. ఆ నగరాలు కలిసిపోకుండా ఈయన ఒక అమరావతిని అద్భుతంగా సృష్టిస్తానని చెప్పని దాన్ని ఒక మూలకు తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల విజయవాడకి కానీ గుంటూరు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరిగింది నేనైతే భావించట్లేదు. కానీ దాన్ని అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి. మన రాష్ట్రానికి అంత డబ్బులు తీసుకొచ్చే కెపాసిటీ మన రాష్ట్రానికి ఉందా? వనరులు ఎక్కడిని తీసుకొచ్చాగలుగుతారు? అది చంద్రబాబు తెలియదా? చంద్రబాబు ఢిల్లీలో కూర్చున్నప్పుడు 5 లక్షల కోట్లు కావాలని అడిగాడు. అతను 1,00,000 కోట్లు అని చెప్పి అన్నాడు. ఈ 1,00,000 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టే అవకాశం మనకు ఉందా? పెట్టిన గన్నవరం ఎయిర్పోర్ట్ ఏమో ఎక్కడో ఉంది 50 కిలోమీటర్ల అవతల. అమరావతితో కూడుకుంటే 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్ల దగ్గర ఎయిర్పోర్టు, ఇక్కడ అమరావతి. ఏం అభివృద్ధి చెందుద్ది? మన క్యాపిటల్లో మన ఎయిర్పోర్ట్ పెట్టే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా అభివృద్ధి అంటే ఒకటే కాదు కదా. ప్లేస్ ఉంటే 4 బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు. ఇవాళ వైజాగ్ నగరం ఆల్రెడీ ఇప్పటికే అన్ని రకాల హంగులు ఉన్నాయి దానికి. దాన్ని కొంచెం అభివృద్ధి కొంతగానో చేయగలిగితే హైదరాబాద్కి, ఇటు బొంబాయికి, ఇటు చెన్నైకి,